ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేతత్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమః. కన్యారాశి వారికి పౌర్ణమి తరువాత ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అన్న విధంగా మీరు తినేటువంటి ఆహారము మంచి పదార్థాలు అయి ఉండాలి. ముఖ్యంగా వేడి పదార్థాలు, చల్లటి పదార్థాలను భుజించడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలు మీకు వచ్చేటువంటి సమస్యలుగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో ఒకవేళ మీకు ఎవరైనా ఆప్తులు కానీ తల్లిదండ్రులు కానీ వీరికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యం పట్ల కూడా కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు ఒకవేళ ఈ సమస్య లేకపోయినా వారికైనా ఆరోగ్యం పట్ల ఆరోగ్య సంబంధితమైన విషయాల యందు కొంత ఇబ్బందికరముగా ఉండవచ్చు. కాబట్టి కంగారు పడకుండా నిదానముగా ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కన్యారాశి వారికి కొంత నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు చాలా పీక్ స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ధనానికి లోటు ఉండకపోవచ్చేమో, లేకపోతే అవసరానికి ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. ధనానికి లోటు లేకపోయినా ఏదో రకంగా మన ఇంట్లో ధనం లేకపోయినా అవసరానికైనా సహాయం చేసేటువంటి వ్యక్తులు చుట్టుముట్టూ ఉంటారు. ఇది ఒకటే మనకి సరిపోదు. దీనితో పాటుగా మనము మరిన్ని కార్యాలను మనం చేసుకుంటూ వెళ్ళాలి అంటే మన యొక్క విధి విధానములు బాగుండాలి. అవసరానికి ఇస్తున్నారు కదా అని చెప్పి అనవసరంగా మనము డబ్బుని తీసుకుని వృధా ఖర్చులను పెట్టకూడదు. ఖరీదైనటువంటి వస్తువులపైన విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకుల యొక్క మనసు మక్కువ చూపుతుంది. ఆతృతతో ఏ పనిని చేయకండి. 1కి 100 సార్లు ఆలోచన చేయండి అంటారు కదా, ఆ విధంగా ఆలోచన చేసి 2-3తో చర్చించి ఏది సక్రమమైనటువంటి పనో ఆ పనిని మాత్రమే కన్యారాశి వారు చేయండి. కంగారు పడి జాయింట్ వెంచర్లు కొనటము, జాయింట్ వ్యాపారాలు చేయటము, జాయింట్గా ఏదైనా కార్యాలను చేయటము మంచిది కాదు, కలిసి రాదు కూడా కన్యారాశి వారికి. అలాగే తొందరపాటు నిర్ణయాలే కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. శుక్ర ప్రభావము అంతా హోష్గానే మనకి కనబడుతుంది, గొప్పగానే కనబడుతుంది. దిగాక కానీ దేని లోతు మనకి తెలియదు. కాబట్టి శుక్ర ప్రభావం అనేటువంటిది కొంత ప్రమాదకరమైనటువంటి విషయమే. ఇక్కడ చాలా జాగ్రత్త అవసరం. ఈ యొక్క శుక్ర ప్రభావం చేత ఆర్థిక మానసిక నష్టాలని మనం చూడాల్సి వస్తుంది. విద్యార్థులకైతే గనక పరీక్షా కాలమునందు చాలా చక్కగా రాణిస్తారు. నార్మల్ సమయంలో మాత్రం విపరీతమైన భయం ఉంటుంది. దక్షిణామూర్తిని స్తుతించండి. అలాగే ఏదైనా ఒక ధార్మికమైనటువంటి పనిని నిరంతరము చేస్తూ ఉండండి. చాలామంది కన్యారాశిలో ఉన్నటువంటి వారు మనకి బాగుంటేనే, మనకి ఉంటేనే కదా మనం చేసేది, అది సత్యమే. కానీ ఏదైనా ఒకటి మనం సంకల్పించుకునే ముందు అది మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం సమకూర్చి చేయగలిగితేనే చేయాలి. లేకపోతే ఆ పనిలో మనము దూరటం ద్వారా కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అన్న విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా మధ్యవర్తిత్వం మాత్రం ఏ విషయంలో ఉండకండి. పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు, ఇంట్లో
శుభకార్యాలు జరుగుతాయి, బంధుమిత్రుల కలయిక సాగుతుంది. ఆడవారైతే గనక మంగళ ద్రవ్యాలని విపరీతముగా పొందగలుగుతారు. గాజులు కానీ, పసుపు కుంకుమలు కానీ, పండ్లని కానీ, తాంబూలాలను కానీ విపరీతముగా మీరు పొందుతారు. వాటిల్లో మీకు తెలియనటువంటి ఒక ఆనందం లభిస్తుంది. అలాగే ఈ యొక్క సెప్టెంబర్లో పౌర్ణమి తరువాత గ్రహణ ప్రభావము వీరి మీద ఏమాత్రము ఉండదు. గ్రహణ సమయములో పాటించాల్సినటువంటి నియమాలను మాత్రం తప్పకుండా పాటించాలి. విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు, ఒకవేళ ఏదైనా ఈ గ్రహణ సమయములో ఋతుస్రావములు అంటే మంత్లీ సర్కిల్లో కనుక ఉన్నట్లయితే వారు 5వ రోజు తర్వాత బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇవ్వటం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ యొక్క సెప్టెంబర్ మాసములో మనకి దేవీ నవరాత్రులు కూడా వచ్చి ఉన్నాయి. ఈ దేవీ నవరాత్రుల యొక్క 9 రోజులు కూడా అమ్మవారిని విశేషంగా పూజించండి. అమ్మవారిని ఆయా రూపములుగా భావించి ఆయా అష్టోత్తరములతో కన్యారాశి జాతకులు పూజించడం ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సెప్టెంబర్లో కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకి ఎంతో దివ్యమైనటువంటి సమయముగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ తప్పిదము జరుగుతోందో గ్రహించగలుగుతారు, ఎటువంటి వ్యక్తులని దూరంగా పెట్టగలగాలో తెలుసుకోగలుగుతారు, ఎక్కడా కూడా అభద్రతా భావనతో ఉండరు, చాలా మెలకువతో ఉంటారు. శుభ సమయము మనకు జరుగుతోంది. నవగ్రహ స్తోత్రాన్ని కన్యారాశి జాతకులు ప్రతిరోజు పఠించటము చాలా మంచిది. అలాగే నవగ్రహాలకి 9 ప్రదక్షిణములు శుక్రవారము కానీ, శనివారము కానీ, ఆదివారము కానీ ఏ వారమైనా సరే చేయటము ఉత్తమం. ఈ వారమనే మనం ఏమి అనుకోగల, ఏ రోజైనా సరే నవగ్రహాలు అనుగ్రహిస్తాయి. అలాగే వాహనము నడిపేటప్పుడు తగు జాగ్రత్తలతో నడిపితే ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. లేని ఎడల ఆ ప్రమాదాలు కూడా మనకి పొంచి ఉంటాయి. ఎందుకంటే అజాగ్రత్తే మనకి కన్యారాశి వారికి శుక్ర ప్రభావం చెప్పాను కదా, అది భోగంగా చూపిస్తుంది. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు, నష్టం మనం పోతాం. కాబట్టి భోగప్రదమైనటువంటి ఈ యొక్క శుక్రుడు మనని అనుగ్రహించాలి అంటే మనమే జాగ్రత్తగా ఉండాలి, అమ్మవారిని పూజించాలి. దేవీ నవరాత్రులలో అమ్మవారికి అన్నదానము చేయండి. ధాన్యాన్ని, బియ్యాన్ని ఎక్కువగా సమర్పణ చేయటం ద్వారా శుభ ఫలితాలని కన్యారాశి జాతకులు పొందుతారు. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతీతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం. రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరును నమోదు చేసుకోండి. తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి. శతచండీ యాగము అంటే 100 సార్లు దుర్గా సప్తశతి 13 అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు 10 సార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది. అందున నవరాత్రులు మనము, మన పిల్లలము, మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి. ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మనందరం మీద ఉండాలి అని ఈ శతచండీ యాగాన్ని చేస్తున్నాం. మీరందరూ గోత్రనామాలను నమోదు చేసుకోండి. దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని 9 రోజులు కూడా 10 రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా అందించండి. మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనమందరము కలిసి చేసుకుందాం. రండి, అమ్మవారిని దర్శించండి, పూజలో పాల్గొనండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు.